ఇండియన్ హిస్టరీ నుంచి మరొక ప్రశ్న. విచ్ హరప్పన్ సైట్ హ్యాస్ స్టోన్ ఫోర్టిఫికేషన్ విత్ ది స్క్వేర్ బేస్ స్టేషన్స్ ఎట్ ది కార్నర్స్ అండ్ ఇన్ ది సెంటర్ ఆఫ్ ది లాంగర్ సైట్స్ అనమాట. మనకి ఇక్కడ ఈ హరప్పా ప్రదేశం, హరప్పా నాగరికత అన్న సింధు నాగరికత అన్న ఒకటే అనమాట. ఈ హరప్పా ప్రదేశాలు ఉన్నాయి కదా, ఈ హరప్పా ప్రదేశంలో ఒక ప్రదేశంలో మనకి స్టోన్ ఫోర్టిఫికేషన్ అనమాట, అంటే రాతి కోట, రాళ్లతో ఒక పెద్ద కోట నిర్మించారంట. ఈ కోటకి బేస్ స్టేషన్స్ అంటే బురుజులు ఉంటాయి కదా, బురుజులు. బేస్ స్టేషన్స్ అంటే బురుజులు అనమాట. బేస్ స్టేషన్స్ అంటే బురుజులు. ఈ బురుజులు అనేవి కార్నర్లో ఉన్నాయన్నమాట, కోటకి చివరిలో ఉన్నాయి, ఆయన మిడిల్లో కూడా ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నారు. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ హిస్టరీ. చూడండి, ఇక్కడ ఆర్కిటెక్చర్ గురించి అడిగారు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉన్నటువంటి వాస్తుకళ అంటాం కదా, వాస్తుశిల్పం అంటాం కదా, ఆర్కిటెక్చర్ గురించి అడిగారు. ఇలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయరు చాలామంది, కానీ ఇలానే డెప్త్గా అడుగుతారు. చాలా డెప్త్ క్వశ్చన్ ఇది, ఈజీగా ఆన్సర్ చేయడం అంత ఈజీ కాదు. సో ఇలాంటివన్నీ కవర్ చేస్తాం మన ఇండియన్ హిస్టరీ మాడ్యూల్లో. సో మీరు ఒకసారి జాయిన్ అవ్వడం మన ఇండియన్ హిస్టరీ మాడ్యూల్, చాలా స్ట్రాంగ్ అవుతారు సబ్జెక్ట్లో. మీకు ఎక్కడ ఒక బుక్లో దొరికినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మేము చాలా కలెక్షన్స్, గవర్నమెంట్ పబ్లికేషన్స్, ప్రైవేట్ ఆథర్ బుక్స్ అన్నీ చూసి ఒక మంచి కోర్స్ అనేది రెడీ చేశాము. చాలా బాగా హెల్ప్ అవుతుంది మీకు పోటీ పరీక్షలకి. కాబట్టి ఎక్కడ ఉన్నాయంటున్నారు, సుక్తా జండార్, మొహంజదారో, అమ్రి, అలానే బన్వాలి అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఆన్సర్ వచ్చేసి మనకి సూట్కా జండార్ అనమాట. ఏ ప్రాంతంలో అంటే సూట్కా జండార్. సూట్కా జండార్. సూట్కా జండార్ అనే ప్రదేశంలో, ఈ హరప్పా ప్రదేశం ఏంటి, సూట్కా జండార్ అనే ప్రాంతంలో పెద్ద రాతి కోట ఉందన్నమాట. రాతి కోటలో మనకి బురుజులు ఉంటాయి. సో బురుజులు ఉంటాయి కదా, రాతి కోటకి ఇలా బురుజులు ఉంటాయి అనమాట. సో ఇలా కోట ఉంటుంది, ఇలా కోటలు ఉన్నప్పుడు బురుజులు ఉంటాయి, ఇట్లా బురుజులు ఉంటాయి కదా. సో ఈ బురుజులు అనమాట, ఇక్కడ బురుజులు ఉంటాయి కదా, ఈ బురుజులు అనేవి నిర్మించారంట రాతి కోటకి. సో ఎక్కడని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. సో ఇది వచ్చేసి మనకి రాతి కోట, ఇలా ఉంటాయి పెద్ద పెద్ద కోటలు అప్పట్లో ఉంటాయి కదా ఇట్లా. కాబట్టి ఈ బురుజులు ఇక్కడ బురుజులు ఉంటాయి అనమాట. అక్కడ సైనికులు ఉండి వాళ్ళకి కాపలా కాస్తుంటారు కదా, అటువంటి బురుజులు ఎక్కడ ఉన్నాయంటే సూట్కా జండార్ అనమాట. ఈ సూట్కా జండార్ అనే ప్రాంతం ఎక్కడుందంటే మనకి ఇరాను పాకిస్తాన్ బోర్డర్లో ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఇరాను పాక్ బోర్డర్. సో ఇరాను పాకిస్తాన్ బోర్డర్ దగ్గర ఉంటుంది ఈ ప్రదేశం అనేది. అంటే మనకి ఇది పాకిస్తాన్లోనే ఉంటుంది, కానీ ఇరాను పాకిస్తాన్ బోర్డర్ దగ్గర పాకిస్తాన్లో ఉంటుంది అనమాట. అంటే మన సింధు నాగరికతలో చివరి ప్రదేశం, పశ్చిమాన చివరి ప్రదేశం ఏదైనా ఉందా అంటే అది సూట్కా జండార్ అనమాట. కాబట్టి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో పశ్చిమ ఉన్నటువంటి వెస్టర్న్ మోస్ట్ పాయింట్ వచ్చేసి ఏదంటే ఈ సూట్కా జండార్. ఇది ప్రెజెంట్ పాకిస్తాన్లో ఉంది. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ రిపీట్ అవుతాయి, చాలా టఫ్ క్వశ్చన్స్ ఇలాంటివి కూడా అడుగుతారు. సో మా ఇండియన్ హిస్టరీ మాడ్యూల్ ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇలాంటి ప్రశ్నలు మనం మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో పెడుతూ ఉంటాం. సో ఇప్పుడే మీరు మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్, వాటికి సంబంధించిన లింక్స్ అనేది నేను యూట్యూబ్ ఛానల్లో ఇచ్చాను. మన వీడియోస్ ఉన్నాయి కదా, హిస్టరీ వీడియోస్, వాటి లెక్చర్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడి నుంచి జాయిన్ అవ్వండి.